డీటెయిల్స్ చూస్తే వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజ్ లోని విద్యార్థినికి అసభ్యంగా మెసేజెస్ చేశాడు వైస్ ప్రిన్సిపల్ శివ. అయితే ఇదే ఇష్యూపై కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో యాజమాన్యంతో విద్యార్థిని పేరెంట్స్, విద్యార్థి సంఘ నేతలు వాగ్వాదానికి దిగారు. విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు ఇంకా 70 మంది పిల్లలు ఫోన్ చేసి లోపల నుంచి పరిస్థితి ఏందో నిజాలు ఒప్పుకోవాలి. ఏదున్నా నిజాలు చెప్పుకుంటే మనం మాట్లాడతాం. మీరు ఎందుకు లెఫ్ట్ పెట్టారు అనేది మీరు నిజం ఒప్పుకుంటారా, నేను ఒప్పియాలి. సార్ సార్ ఏందో నీకు తెలుసా తెలియదా? మీకు విషయం తెలుసా తెలియదా? మీకు విషయం తెలియదా అని ఒప్పుకోండి, నేను చెప్తా. మీకు విషయం తెలుసా లోపలికి వచ్చి మాట్లాడే సంస్కృతి ఏది ఉండదు. నాది బరాబర్ పబ్లిక్ లోనే మాట్లాడతాం. పిల్లల దగ్గర పోయినాక మాట్లాడతా. నాకు ఇంకా 70 మంది పిల్లలు ఫోన్ చేసి లోపల నుంచి పరిస్థితి ఏందో నిజాలు ఒప్పుకోలేదు. వరుసగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజ్ లోని విద్యార్థినికి అసభ్యకరంగా మెసేజెస్ చేశాడు ఆ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శివ. అయితే ఇదే ఇష్యూపై కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో యాజమాన్యంతో విద్యార్థిని పేరెంట్స్, విద్యార్థి సంఘ నేతలు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. అయితే విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇటు కాలేజ్ వైస్ ప్రిన్సిపలే ఇటువంటి అసభ్యకరంగా ఇటు మెసేజెస్ చేయటం, దాన్ని మళ్ళీ కాలేజ్ సమర్థించుకోవడం, దీన్ని ఎలా చూడాలి? అట్లీస్ట్ ఇప్పటికైనా సస్పెండ్ చేశారా? అసలు అప్డేట్స్ ఏంటి? తాజాగా చూస్తున్నాము, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. యాజమాన్యపు నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే నిన్న మియాపూర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ క్యాంపస్లో జరిగినటువంటి విద్యార్థినిలు గోడల మీద రాతలు అనేది సంచలనంగా మారింది. అయితే అది మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. మియాపూర్లోని మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ శివ పిల్లల్ని వేధిస్తున్నారు అంటూ గత వారం రోజుల క్రితం ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ ఇవన్నీ కామన్ అన్నట్టుగా లైట్ తీసుకున్నట్టుగా పిల్లలైతే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మియాపూర్ పోలీసులు, విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. పిల్లలకి ఈ విధంగా చదువులు చెప్పాల్సినటువంటి కాలేజ్ యాజమాన్యాన్ని నమ్మి ఇక్కడికి పంపిస్తే అందులో ఉన్నటువంటి టీచర్స్, వైస్ ప్రిన్సిపాల్స్ నుంచి అనేక విధంగా వేధింపులకు గురి అవుతున్నారని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితము అటు పిల్లలతో మియాపూర్కి సంబంధించినటువంటి ఎస్ఐ కౌన్సిలింగ్లో భాగంగానే ఏం జరుగుతుంది ఏంటి అని వివరాలు తెలుసుకుంటున్నప్పుడు పిల్లలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శివ కనీసం వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా చేతులు అడ్డుపెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దాంతోపాటు పిల్లల యొక్క ఫోన్ నెంబర్ని తీసుకొని ఆ నెంబర్స్కి స్నాప్చాట్లో మెసేజెస్ చేస్తే అవి ఇతరులు సేవ్ చేసినా కూడా ఆ చాట్ అనేది తనకు కనిపిస్తుంది. ఆ పిల్లలు ఫిర్యాదులు చేయడానికి, తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇవ్వడానికి ఆ శివ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తను చేసినటువంటి చాట్ని సేవ్ చేస్తే ప్రాక్టికల్స్లో మీకు మార్కులు తక్కువ ఇస్తాను, మార్కులు ఫెయిల్యూర్ చేస్తాను అని బెదిరింపు చేయడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీయడం, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు జూమ్ చేసి మరి కెమెరాని వాళ్ళని అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నారని పిల్లలు ఎస్ఐకి అయితే మాత్రము తమ ఉన్నటువంటి సమస్యను చెప్పుకుంటున్నారు. దాంతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు కూడా కాల్ చేసి ఫీజులు కట్టడం లేదని ఒకవైపు అరెస్ట్మెంట్ చేస్తూ, మరోవైపు కాలేజ్కి టైం కంటే ఎక్కువగా మీరు క్యాంపస్లో ఎక్కువ టైం ఉండాలి, కాలేజ్ టైం అయిపోయినా కూడా ఇంటికి పంపించకుండా వివిధ రకాల సబ్జెక్టులు ఉన్నాయి, మిగిలిపోయాయి, వర్క్స్ ఉన్నాయి, ఇక్కడే ఉండండి అంటూ చాలా టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ పిల్లల ఆవేదన
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కనీసము కాలేజ్లో బాధ్యతగా చూడవలసినటువంటి వైస్ ప్రిన్సిపాల్ శివాని ఇలా ప్రవర్తించడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపచేస్తుంది. నిన్న ఒక కాలేజ్లో శ్రీ చైతన్య కాలేజ్లో ఇదే ఏరియాలో ఉన్నటువంటి కాలేజ్కి సంబంధించి చందానగర్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సారు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడంతో తల్లిదండ్రులు వెళ్ళి కాలేజ్ యాజమాన్యాన్ని నిలదీస్తే మేము వెంటనే తీసేసామని చెప్తున్నారు. ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్ని కూడా తీసేసామని చెప్తున్నారు. అంటే కనీసం వైస్ ప్రిన్సిపాల్ రోజు పిల్లల్ని వేధిస్తున్నారని చెప్పినా కూడా అటు మీడియాకి కానీ పిల్లలు లేదు అని అంటే పోలీసులకి చెప్పి బయటికి ఇష్యూ విద్యార్థి సంఘాల ద్వారా తెలిసేంత వరకు కూడా అతన్ని తీసివేయకుండా అలానే కంటిన్యూ చేయడం పట్ల అసలు ఏం జరుగుతుంది కాలేజీలో ఏంటి అనేది ప్రస్తుతం అయితే మాత్రము విద్యార్థి సంఘాలు ఉదయం నుంచి కూడా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు, పిల్లలు ఏం చెప్తున్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి, తరచు అంటే 2-3 రోజుల్లోనే శ్రీ చైతన్య కాలేజ్లో ఒకటి కెమిస్ట్రీ సార్ టార్చర్ చేస్తున్నారని, మరొకటి మేము చనిపోవాలనుకుంటున్నాం టార్చర్ ఉంది అని చెప్పేసి ఒక క్యాంపస్లో ఈరోజు ఏకంగా వైస్ ప్రిన్సిపల్ ఈ విధంగా ఎలా చూడొచ్చు అసలు ఈ కాలేజ్? మేడం మీరు చూసుకుంటే కరెక్ట్గా దసరా నుంచి మొదలు పెడితే మాదాపూర్లో గల శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అవ్వంగానే ఇమీడియట్ ఉమెన్స్ కమిషన్ గారు పర్సనల్గా వెళ్ళి అక్కడ విజిట్ చేసి ఇంత చీప్ క్యాంపస్ ఎక్కడ చూడలేదని చెప్పి అక్కడ చీవాట్లు పెడతారు. అది మర్చిపోకముందే కరెక్ట్గా ఒక 15 రోజుల్లో మరో ఆత్మహత్య జరుగుతుంది శ్రీ చైతన్య కాలేజీలో పక్కనున్న హైదర్ నగర్లో. ఆ ఆత్మహత్యకు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ అడుగుదామని చెప్పి వెళ్తే అక్కడ కనీసం ఎవరు మేనేజ్మెంట్ ఉండరు. ఏజీఎం ప్రిన్సిపల్ కనీసం ప్యూన్ కూడా కనపడని పరిస్థితి ఉంటుంది. సడన్గా కట్ చేస్తూ ఒక 3 రోజుల తర్వాత మియాపూర్లో గల కెమిస్ట్రీ లెక్చరర్ ఏదైతే వేధింపులకు గురి చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నారు మరి కాలేజీలో అని చెప్పి అడగడానికి వెళ్తే ఆ రోజు మాత్రం వాళ్ళ మేనేజ్మెంట్ తప్పుందని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్లో ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి ఏజీఎం స్థాయి వ్యక్తి నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు కూడా మూకుమ్ముడుగా ఆ ఇష్యూని మొత్తం డివియేట్ చేసే ప్రయత్నంలో వాళ్ళందరూ ఆ రోజు వచ్చారు. దాని మీద మళ్ళీ సీఐ గారితో మాట్లాడి పోక్సో కేసు రిజిస్టర్ చేసి నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆయన మీద పోక్సో కేసు పెట్టిండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక బ్రోకర్ ఏజీఎం ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు అని చెప్పి ఆయన నిన్న రాత్రి వరకు కూడా అదే పిఎస్ఓ కూర్చొని ఆ పేరెంట్స్తో మాట్లాడండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చూస్తే ఈరోజు మార్నింగ్ కూడా ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ శివ అనే వ్యక్తిని ఏమైంది సార్ ఇట్లా అయింది కదా మరి మీ క్యాంపస్లో అంటే ఆయన తీసేసాం మా క్యాంపస్ నుంచి అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా చెప్పింది. తీసేయడం ఏంది మేడం? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల మీద ఏదైనా ఎవరైనా బయట వ్యక్తి వచ్చి కమెంట్ చేస్తేనే మనం ఇమీడియట్గా ఆయన చిత్తగొట్టి వెంటనే పిఎస్లో అప్పచెప్తాం. అట్లాంటిది సరస్వతి దేవాలయాల లాంటి ఈ విద్యా సంస్థల్లో ఒక కీచకుడిని టీచర్ లాగా నువ్వు కూర్చోబెట్టి అతనితో పాఠాలు చెప్పిస్తూ అతనేమో విద్యార్థుల్ని లైంగికంగా వెర్బల్గా ఫిజికల్గా హెరాస్ చేస్తూ ఉంటే అతను ఉద్యోగం నుంచి తీసేస్తావా, లేకుంటే నువ్వు వెళ్ళి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రిన్సిపల్గా పోయి బాధ్యతగా నువ్వు కేసు పెట్టాలి కదా. మీరు కనుక ప్రిన్సిపల్గా బాధ్యత తీసుకొని మీరు కేసు పెట్టుంటే మేము కూడా హర్షం వ్యక్తం చేసేటోళ్ళం. అరే కార్పొరేట్ కాలేజీలో కూడా కొంతమంది ఉన్నారు ఉపాధ్యాయులు అని చెప్పి. మీరు చూసుకుంటే మేము మొన్న కూడా అదే చెప్పాం. సర్వేపల్లి మీరు మాట్లాడారా? స్టూడెంట్స్ ఏం చెప్తారు? మేము మొత్తం లోపలికి వెళ్ళి ఏ పిల్లలకి అట్లా లేదని చెప్పి వీళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళినాక 3 సెక్షన్ల విద్యార్థులతో 200 నుంచి 250 మంది విద్యార్థులతో పర్సనల్గా మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే చెప్పారు, అన్న మమ్మల్ని కిందకు కూడా రానియకుండా ప్రెజర్ పెడుతున్నారు, మీకు మేము ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చామని చెప్పి ఈరోజు పొద్దున్న నుంచి కూడా మెంటల్గా చాలా ప్రెజర్ పెట్టారంట. టార్చర్ పెట్టి మీరు ఎందుకు చెప్పారు బయట వ్యక్తులకి, మీరు చెప్తే మీ ప్రాక్టికల్స్ మార్క్ తీసేస్తాం, లేదంటే మిమ్మల్ని టీసీ ఇస్తాం, లేదా మీ పేరెంట్స్ని పిలిచి వీకెండ్ మార్కుల గురించి కౌన్సిలింగ్ ఇస్తాం అంటే వీళ్ళ చేతిలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయుధాలు చేసుకొని ఆ విద్యార్థులను లైంగికంగా వ్యక్తిగతంగా వేధింపులు చేస్తే వీటి వల్లనే ఆత్మహత్యలు అవుతున్నాయి తప్ప వేరే విధంగా కాదు. మేము అందుకే ఒకటే చెప్తున్నాం, జరిగేవి ఆత్మహత్యలు కాదు, కార్పొరేట్ మాఫియా చేసే హత్యలే తప్ప ఇవి ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి అప్పుల బాధలు ఉంటాయా, వేరే ఉంటాయా? కేవలం మీరు పెట్టిన మానసిక క్షోభ అనుభవించలేకనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా సరే మేము ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈ రోజు వరకు ఇక్కడ రాలేదు. సార్ చెప్పండి, అంటే పిల్లలు స్నాప్చాట్లు కూడా చూపిస్తున్నారు చాలా క్లియర్గా, శివ వైస్ ప్రిన్సిపాల్ చాట్ చేసింది. అసలు అది ఏ విధంగా చూడొచ్చు? ఒక ఆడపిల్లల దగ్గర ప్రవర్తించాల్సినటువంటి తీరుని ఏ విధంగా ఖండించారు? ఒక గురువు అంటే తండ్రితో సమానంగా భావిస్తాం మనం. మన భారత సమాజంలో గురువే ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి ఈ సమాజంలో ఇలాంటి లుచ్చా వైస్ ప్రిన్సిపల్ స్థాయికి మరి ఎంతమందితో ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఆ స్థాయికి ఎదిగించారో వీళ్ళు నాకు అర్థమవుతలేదు. కానీ అతని మెసేజ్లు చూస్తే మాత్రం మరీ ఘోరంగా, నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటే ఈరోజు బాగున్నావు, నీ పక్కన కూర్చోవాలనిపించింది అని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ఈ యొక్క డే స్కాలర్లో విద్యార్థులు కనీసం మార్క్స్ చెప్పుకోగలుగుతున్నారు, కానీ ఏదైతే రెసిడెన్షియల్ లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక చచ్చిపోతున్నారు. ఇలాంటిది ఇక్కడే కాదు, ప్రతి కాలేజీలో ఉన్నాయి. అనేక మార్లు ఒక డిఐవి అని ఇంటర్మీడియట్ బోర్డుకి చాలాసార్లు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది,
కానీ వాళ్ళు కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాలేజ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రిన్సిపాల్ కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రిన్సిపల్ కూడా ఈ విధంగా అబ్యూజ్ చేసిందని స్టూడెంట్స్ చెప్పిందంటే వాళ్ళు ఏం చెప్తారు? ఆయననే ఎన్కేజ్కి వచ్చిండ్రు. ఫస్ట్ మేము ఎప్పుడైతే పైకి వెళ్ళి విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకున్న తర్వాత ఒక్కరు కాదు క్లాస్ మొత్తం చెప్తా ఉన్నారు. ఆ యొక్క శివ అనేటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, మెసేజ్లు చేస్తున్నాడని చెప్తా ఉన్నారు. అయితే చూస్తున్నాం కదా, ఎవరైతే వైస్ ప్రిన్సిపల్ శివ ఉన్నాడో తను పర్సనల్గా స్నాప్చాట్లో చాట్ చేస్తున్నాడు. అసభ్యకరంగా ఈరోజు నువ్వు చాలా బాగున్నావు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీకు లవర్ ఉన్నాడా, ఈ విధంగా చాట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఇది ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా మార్క్స్ కట్ చేయడంతో పాటు నీకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులో ఫెయిల్యూర్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అని పిల్లలు మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడికి ప్రిన్సిపాల్తో అదేవిధంగా వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు సమాధానాలు అయితే చెప్పలేదు. అసలుకి శ్రీ చైతన్య కాలేజీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.